We'll go for next problem. That is a gas at 30 degrees centigrade is heated. A gas at 30 degrees centigrade is heated to 130 degrees centigrade at constant pressure. At constant pressure. Please start. If the final volume is final volume is 240 cc. 240 cc. Then find its initial volume. Find its initial volume. ఇది ప్రాబ్లం. 5 మార్క్స్ అడిగేటువంటి ప్రాబ్లం. ఏ గ్యాస్ at 30 degrees centigrade is heated to 130 degrees centigrade at constant pressure. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇది కూడా కాన్స్టెంట్ ప్రెషర్. If the final volume is 240 cc, find its initial volume. Find its initial volume. ఏ లా అప్లై చేయాలి? ప్రాబ్లం చదువుకోండి, ముందు గివెన్ డేటా రాసుకోండి. ఇనీషియల్గా ఏమన్నారు? ఏ గ్యాస్ at 30 degrees centigrade అన్నమాట. 30 degrees centigrade ఉంది గ్యాస్. తర్వాత ఏమైంది? హీటెడ్ టు 130 degrees centigrade కి హీట్ చేశారు. అంటే ఇనీషియల్ టెంపరేచర్ T1, ఫైనల్ టెంపరేచర్ T2 ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. అంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, ఇట్స్ ఫైనల్ వాల్యూమ్ అంటే V2 ఈక్వల్ టు 240 cc. 240 cc. ఫైండ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్ అంటే V1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇనిషియల్ వాల్యూమ్ అంటే V1 కాబట్టి V1 ఈక్వల్ టు హౌ మచ్. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి మనం యూజ్ చేయాల్సినటువంటి లా ఏంటి? ఏ లా యూజ్ చేయాలమ్మా? చార్లెస్ లా అనేది యూజ్ చేయాలి. ఓకే, సో చార్లెస్ లా యొక్క స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో కాబట్టి V1 by T1 ఈక్వల్ టు V2 by T2. నీకు ఇక్కడ మనకి తెలిసినటువంటి టర్మ్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మనకి తెలిసినటువంటి టర్మ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో V1 ఇక్కడ చూడండి అమ్మ, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిగ్రీ సెంటీగ్రేడ్ ని బాయిల్స్ లా ప్రాబ్లం చేసేటప్పుడు కానీ, చార్లెస్ లా ప్రాబ్లం చేసేటప్పుడు కానీ మనం డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే దాన్ని కంపల్సరిగా ఫస్ట్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయండి. కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాతే సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఇప్పుడు ఈ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, కెల్విన్స్ లో కన్వర్ట్ చేయాలంటే 30 + 273 అంటే హౌ మచ్ ఇట్ ఈస్? 303 కెల్విన్స్. అలానే ఇక్కడ 130 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, 130 + 273 అనేది యాడ్ చేయాలి. సో హౌ మచ్ ఇట్ ఈస్? 303 + 100 403 కెల్విన్స్ అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి చార్లెస్ లా యొక్క ఫార్ములాలో. V1 by T1 ఈక్వల్ టు V2 by T2. సో V1 అంతా 240 cc అన్నాం. cc అంటే ఏంటిది? 240 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. 240 సెంటీమీటర్ క్యూబ్. దాన్ని అలానే ఉంచేసేయండి. మీకు ఫైండ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్ ఇన్ యూనిట్స్ అడగల, మీటర్ క్యూబ్ లో అని అడగల, లేదా లీటర్స్ లో అని అడగల. కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఉంచేసేయచ్చు.
సో V1 ఫైండ్ అవుట్ టీ వన్ నాట్ త్రీ क्लास में 403 ఈక్వల్ టు V2. V2 వచ్చేసరికి 240/T2. సో ఓకే, ఇట్ నాట్ T1. T1 value is 303 equal to 240/T2 is 403. Now tell me the value of V1 by the simplification. 80.4 cc 180.44 4 cc sir. cc. cc అంటే సెంటీమీటర్ క్యూబ్. సింపుల్ గా డైరెక్ట్ ఫార్ములా, సింపుల్ గా డైరెక్ట్ ఫార్ములా. కానీ ఏమి క్వాంటిటీ ఇచ్చారు, ఏ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయమని, ఇది 4 స్టెప్లు ఉంటున్నాయి చూసారు, ఈ 4 రాయగలగాలి. ఫార్ములా ఈజీయే, మీరు 6 మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ ఫార్ములాస్ కంటిన్యూగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి గుర్తుండిపోతాయి. బాయిల్స్ లో అయితే P1V1 ఈక్వల్ టు P2V2, చార్లెస్ లో అయితే V1/T1 ఈక్వల్ టు V2/T2. నెక్స్ట్ గెలాస్కస్ లాగా వచ్చేసరికి వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి P1/T1 ఈక్వల్ టు P2/T2. అది ఈ విధంగా చార్లెస్ లా మీద ప్రాబ్లం అడుగుతాడు. చార్లెస్ లా అందరికి అర్థమైందా? ఇంకొక ప్రాబ్లం చేద్దాం చార్లెస్ లాకి సంబంధించినటువంటి. సోమేష్ ఉన్నావా? సోమేష్ రెస్పాండ్. ఓకే రైట్. నౌ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ అది ఏ సిలిండర్ కంటైన్స్ a cylinder contains 15 liters of gas, 15 liters of gas at 17 degrees centigrade. At 17 degree centigrade. Find the volume. Find the volume of the gas. Find the volume of the gas if it is heated to 57 degrees centigrade. Keeping pressure constant. Keeping pressure constant. Solve the problem. మీరే చేయండి ఇది, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు ట్రై చేయండి. ఏమ్మా? చెప్పండి. ఓకే. ఏ సిలిండర్. No doubt, sir. ఓకే. ఏ సిలిండర్ కంటైన్స్ 15 liters ఆఫ్ గ్యాస్. ఒక సిలిండర్ ఉంది, ఈ సిలిండర్ లో 15 liters ఆఫ్ గ్యాస్ ఉంది. ఎట్ 17 degrees centigrade. ఇనిషియల్ గా ఎంత ఉందంటే 17 degrees centigrade ఉంది, టెంపరేచర్ 17 degrees centigrade. దాన్ని ఏం చేశాడంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇఫ్ ఇట్ ఈస్ హీటెడ్ టు 57 degrees centigrade. ఇప్పుడు దీన్ని 17ని 57 degrees centigrade చేశారు. వాల్యూమ్ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయిద్దా, కంప్రెస్ అయిద్దా? టెల్ మీ. టెంపరేచర్ని పెంచాం, గ్యాస్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? రెస్పాండ్. టెంపరేచర్ అనేది పెరిగితే వాల్యూమ్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు ఒక బెలూన్ ఉందమ్మా, బెలూన్ కానీ లేదంటే ఏదైనా ఒక vacuum లో ఒక స్పేస్ లో గ్యాస్ ఉంచి దాన్ని హీట్ చేసావు, ఏమవుతుంది? గ్యాస్ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఈయన యొక్క వాల్యూమ్ ఎంత పెరిగింది? 17 degrees centigrade నుంచి 57 degrees centigrade చేసావు.
ఇప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క టెంపరేచర్ని హీట్ చేస్తా ఉన్నాం, ఇలా హీటింగ్ అనేది చేస్తున్నాం. అప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఎంత? సో ఫస్ట్ ఇనీషియల్ వాల్యూమ్ V1 ఈక్వల్ టు 15 లీటర్స్. నెక్స్ట్ టెంపరేచర్ T1 ఈక్వల్ టు 17 డిగ్రీ సెంటిగ్రేడ్, T2 ఈక్వల్ టు 57 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కీపింగ్ ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఏ లా? చార్లెస్ లా. సో దట్ ఈస్ V1/T1 ఈక్వల్ టు V2/T2 ఫార్ములా వేయాలి. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ V2. టెల్ మీ ద ఆన్సర్. 17.06. 17.06 లీటర్స్. ఓకే. ఈ ఆన్సర్ బాగానే చెప్పావు నువ్వు. ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ చెప్పలా? 17 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 57 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెంచితే గ్యాస్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. ఎక్స్పాండ్ ఎక్స్పెండ్ అవుతుంది సార్. ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇందాక సమ్ చేస్తున్నాం కాబట్టి చెప్పలేదు సార్. ఓకే ఓకే రైట్. నేనేమనుకుంటున్నాను, మీకు అర్థం కాలేదేమో అనుకుంటే నేను బాధపడుతున్నా ముందు. లేదు సార్, అర్థమైంది సార్. ఓకే రైట్. సో 17 లీటర్స్ వచ్చింది అందరికి. ద ఫార్ములా ఈజ్ V1/T1 ఈక్వల్ టు ఎస్ సార్ వచ్చింది సార్. V2 చేసి T2. ఆన్సర్ ఇక్కడ ఇది మర్చిపోవద్దు. 17 డిగ్రీ సెంటిగ్రేడ్ ని మీరు ఒక అలవాటుగా చేసుకోండి. డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లో కన్వర్ట్ ప్లస్ చేయకపోయినా 273. వచ్చింది కదా అని అనొద్దు మీరు అతి తెలివితో. ఓకే, చేయటం అలవాటు చేసుకోండి. అది ఎక్కడ యూజ్ అవుతుందంటే డిఫరెన్సెస్ కానీ వాటిలో చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో 17 + 273 యాడ్ చేయండి. సో ఎంత అవుతుంది? ఇది 290. 290. సో 57. 290 సార్. ఇది T2 330. 330. 330 సార్. 230 Kelvin. Okay, right. So now what is the answer? V2 equal to 17.07 liters. 17.06 సార్. 07 liters. 06. Okay. Next, we will go for one more problem. After that, we will close the session. Note down a gas at 25 degrees centigrade has its temperature has its temperature is raised as its temperature is raised so that volume is doubled. Volume is doubled. డబుల్డ్. Okay, keeping the pressure is constant. Pressure is constant. Calculate the final temperature. Calculate the final temperature. A gas at 25 degrees centigrade and T1 has its temperature is raised. Temperature అనేది పెరిగిందంట. So that the volume is doubled. వాల్యూమ్ ఏమైంది? డబుల్ అయింది. అంటే V1 ఇనిషియల్ గా ఉంటే V2 ఈక్వల్ టు ఏమైందంటే 2 times ఆఫ్ ద V1. కీపింగ్ ద ప్రెజర్ is constant, calculate the final temperature. T2 equal to how much? సో 25ని కెల్విన్స్ లో కన్వర్ట్ చేయండి. 273. సో దట్ ఈక్వల్ టు 298 కెల్విన్స్. 98 సార్. టెల్ మీ ఏమన్నాడు? సో దట్ క్యాలిక్యులేట్ ద ఫైనల్ టెంపరేచర్. T2 ఫైండ్ అవుట్ చేయండి. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి చార్లెస్ లా అప్లై చేయాలి. చార్లెస్ లాకి వచ్చేసరికి V1/T1 ఈక్వల్ టు V2/T2. V1
తెలీదు, అలానే ఉంచండి. T1 298 కెల్విన్, V2 2V1 బై T2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 596 కెల్విన్ సార్. ఎంతమ్మా? 596 కెల్విన్. T2 ఈక్వల్ టు 596 కెల్విన్. ఓకే, రిమైనింగ్ క్రాస్ చెక్ దట్. ఫైవ్ 96 సార్. ఓకే, కెల్విన్స్ లో ఉంచకూడదు ఆన్సర్ని ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ సెల్సియస్ డిగ్రీ సార్. సెంటిగ్రేడ్ లో ఇచ్చాడు కాబట్టి మనం ఈ 596 మైనస్ 273 డిగ్రీ సెంటిగ్రేడ్ లోకి చెప్పాలి. 323 డిగ్రీ సెల్సియస్ సార్. 323 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇట్ ఈస్ ద ఫైనల్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కొంత అలవాటు అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి, మనం ఇలా డైరెక్ట్ స్టెప్స్ వేయకూడదు, ప్రతిదీ కూడా రాయాలి. అంటే ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్, ఇనిషియల్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్, లాస్ట్లో కన్క్లూజన్ ఏంటి అంటే దేర్ ఫోర్ ద ఫైనల్ టెంపరేచర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 323 డిగ్రీ సెంటిగ్రేడ్ అని కన్క్లూజన్ కూడా రాయాలి. ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి అదంతా రాయట్లా. దేర్ ఫోర్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 323 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ కూడా మీరు ఈ యొక్క ఫార్ములా వాడేటప్పుడు రాయాలి. ఫ్రమ్ చార్లెస్ లా, ఇఫ్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ V1 బై T1 ఈక్వల్ టు V2 బై T2. ఫ్రమ్ చార్లెస్ లా అనేది రాయాలి. ఇందాక ప్రాబ్లమ్స్ లో కూడా ఫ్రమ్ బాయిల్స్ లా, ఇఫ్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్ P1 V1 ఈక్వల్ టు P2 V2 అనేది రాసుకోవాలి. అలా రాస్తేనే మీకు డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ మార్క్స్ 10కి ఇస్తే 10కి, 5కి ఇస్తే 5కి కూడా ఫుల్ మార్క్స్ పడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కన్క్లూజన్ పాయింట్ రాయాలి. దేర్ ఫోర్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాస్. ఓకే, అది. ఇంకొక పాయింట్ ఏంటంటేనమ్మా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు కూడా డివిజన్ ఎలా ఉంటుందంటే ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ డయాగ్రామ్, ప్రాబ్లంను బట్టి మీకు ఏ డయాగ్రామ్ అర్థమైతే అది, తర్వాత ఇచ్చినటువంటి డేటా, దాని తర్వాత ఫార్ములా. ఇది ఫిజిక్స్లో చేసేటువంటిది. ఫార్ములా, ఫార్ములా తర్వాత సొల్యూషన్, సొల్యూషన్ తర్వాత కన్క్లూజన్ పాయింట్ రాయాలి. అంటే దేర్ ఫోర్ ద ఫైండింగ్ వాల్యూ. ఇలా 5 స్టెప్స్లో రాసుకుంటూ రావాలి. మేము కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ డయాగ్రామ్కి, డేటాకి, ఫార్ములాకి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ వెయిటేజ్ అనేది ఇస్తాం. ఆన్సర్కి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా డయాగ్రామ్ డ్రా చేస్తే 1 మార్క్ అనేది, డేటా రాస్తే 1 మార్క్, హాఫ్ మార్క్, ఫార్ములా రాస్తే 1 మార్క్. ఓకే, సొల్యూషన్కి వచ్చేసరికి 2 మార్క్స్, కన్క్లూజన్ రాయటం, ఇలా డివిజన్, మార్క్స్ డివిజన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ అలా రాసుకుంటూ వస్తేనే మీకు స్కోరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈరోజు చెప్పినటువంటి క్లాస్లో బాయిల్స్ లా, చార్లెస్ లాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లోను, టెంపరేచర్కి సంబంధించినటువంటి కన్వర్షన్స్లోను ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేదు అంటే కనుక సెషన్ని క్లోజ్ చేస్తాను. రేపు క్లాసు బ్రాంచ్ క్లాస్ జరుగుతుంది. అన్ని బ్రాంచెస్కి కూడా ఈవినింగేనమ్మా. సివిల్ వాళ్ళకి మార్నింగ్ జరగదు, ఈవినింగే జరుగుతుంది. వైష్ణవి అండ్ మురుదిని ఉన్నారా?